హాయ్ ఎవ్రీవన్. పచ్చి పులుసు అంటే అందరికీ తెలుసు కదండి. ఇన్ కేస్ తెలియకపోతే ఒక్కసారి ట్రై చేయండి. ఎంతో టేస్టీ అయిన పచ్చి పులుసు అయితే ఒక్కసారి వేసుకుని తింటే వావ్ అనిపించే విధంగా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. వెల్కమ్ టు సాయి హారిక టాక్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా ఒక గిన్నెలోకి 25 grams చింతపండుని వేసుకొని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఒక 3 గ్రీన్ చిల్లీని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక గ్రీన్ చిల్లీని, 2 గ్రీన్ చిల్లీని స్టవ్ పై పెట్టి కాల్చుకోవాలి. కాల్చుకున్న మిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక 2 టమాటోలను తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. అదేవిధంగా 2 ఉల్లిపాయలను కూడా తీసుకోవాలి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. పాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్రని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకొని ఒక 2 నుండి 3 ఎండుమిర్చిని వేసుకోవాలి. వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలి. దోరగా ఫ్రై అయిన ఎండుమిర్చిని చల్లారి పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన ఎండుమిర్చి జీలకర్రని ఒక శనకల్లో వేసుకోవాలి. శనకల్లో వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఈ మూడింటిని మెత్తటి పేస్ట్ లాగా దంచుకోవాలి. దంచుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ముందుగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకును తీసుకోవాలి. పచ్చిమిర్చి, స్టవ్ పై కాల్చుకున్న పచ్చిమిర్చి ఈ 3 వేసుకోవాలి. ఫస్ట్ చూపిస్తున్న విధంగా ముందు కొత్తిమీర, పుదీనా, కరివేపాకును వేసుకోవాలి. అలానే గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవాలి. మెత్తగా దానిలో ఉన్న సారం అంతా బయటకు వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల పచ్చి పులుసుకి టేస్ట్ వస్తుంది. ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్న చింతపండుని చూపిస్తున్న విధంగా ఫిల్టర్ చేసుకొని వేసుకోవాలి. చింతపండు గుజ్జునంగా వేసుకొని ఆ పిప్పుని పడేయాలి. ముందుగా కట్ చేసుకున్న టమాటాలను కూడా దీనిలోనే వేసేసుకోవాలి. ముందుగా దంచి ఉంచుకున్న మిశ్రమం ఉంటుంది కదండి, దాన్ని కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ పీసెస్ని వేసుకోవాలి. అన్నీ 1 by 1 వేసుకొని చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయిందండి. మరి ఆలస్యం దానికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.